కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మిత్రులారా రెండు ముక్కల్లో చెప్తా నేను. ఇప్పుడు మనం చెప్తూనే ఉన్నాం, ఆయన ఏం చెప్పిండు, కార్ల్ మార్క్సే చెప్పిండు, ఫిలాసఫర్స్ ఆఫ్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్ ఇన్ వేరియస్ వేస్. తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా విశ్లేషించారు, వ్యాఖ్యానించారు. అది కాదు మనకు కావాల్సింది. ది క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ది వరల్డ్. ఎట్లా మారుస్తాం అది కావాలి. మనం ఇప్పటిదాకా చాలా అనుభవించినాం. మనం ఎంత అనుభవించినాం? అందరు దొంగలే కదా, ఒకడే దొంగ కాదు. నిజాం పోయిండు అనుకున్నాం. పోలీస్ యాక్షన్ తర్వాత నిజాం పోలే. 1956 అక్టోబర్ 31 వరకు నిజామే రాజ్భవన్లో ఉన్నాడు. ఆయన పేరు మీద పరమాలు వచ్చినాయి. ఆయనే రాష్ట్ర ప్రముఖ్. చాలా కేసులు కూడా అయినాయి. పీజే రెడ్డి మీకు కేసు తెలుసు, సార్కు తెలుసు. ఇక్కడే కాదు, మైసూర్ రాజు ప్రముఖగానే ఉన్నాడు, గ్వాలియర్ రాజు ప్రముఖగానే ఉన్నాడు, ఇందోర్ రాజు ఉన్నాడు, కాశ్మీర్ అందరూ అట్లనే ఉన్నాడు, తిరువాన్కూర్ రాజు. రాజ్యం మారితే స్వభావం మారదు. అదే మళ్ళీ ఆ దొంగలే పరిపాలన చేశారు. 520 మంది రాజులే పరిపాలన చేశారు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడే వరకు. అది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ బ్రిటిష్ వాళ్ళకు, నెహ్రూకు, కాంగ్రెస్ పార్టీకి మధ్యన. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొదటి నుంచి ద్రోహ చరిత్రనే. 520 మంది గుడిగా చేసిన చరిత్రనే కదా. ప్రీ పరిసెస్ కూడా ఇచ్చారు కదా వాళ్ళందరూ రాజభరణాలు. ఇంకా చేసిన దోపిడీ సరిపోలేదని రాజభరణాలు కూడా ఇచ్చారు. ఒకటి ఏంటంటే స్వాతంత్రోద్యమంలో డప్పు సుబ్బారావు అనేటోడు, వాడు డిఎస్పి, పొట్టు కొట్టిండు అందరినీ. డప్పు లెక్క కొడదు, వాడి ఇంటి పేరు వేరే ఉంది. నీ ఇప్పుడు డప్పు మోగినట్టు మోగిస్తారా అని చెప్పి కొట్టిండు డప్పుల సుబ్బారావు. ప్రకాశం పంతులను కూడా కొట్టిండు. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయినాక వాడు రాజీనామా ఇచ్చిండు. ఎందుకంటే నేను కొట్టినా సార్, రాజీనామా చింపి నీకు ప్రమోషన్ ఇస్తున్న పోను, ఎస్పీ పో అన్నాడు. కొట్టినోడే ఎస్పీని చేసిండు, తనను కూడా కొట్టినోడిని. అప్పుడు బ్రిటిష్ వాడు చెప్తే చేసినావు, ఇప్పుడు నేను చెప్తే చెయ్యి. యువర్ లాయల్ టూల్ ఆఫ్ సర్కార్, ప్రభుత్వానికి లాయల్ టూలు కాబట్టి చెయ్యి. కానీ బులుస్ సాంబమూర్తి అంటే ఆయన ఫ్రీడమ్ ఫైటరు. తిండి లేకపోతే, ఇల్లు కూడా కాంగ్రెస్కి ఇచ్చిండు ఆయన. తిండి లేకపోతే ఆయన అప్లికేషన్ తీసుకొస్తే, ఎవరు ఈ బులుస్ సాంబమూర్తి? ఎవరా? ప్రకాశం పంతుల దగ్గర ఎవడు ఇనలేదు, ఆయన దగ్గర పోలేదు, తిండి లేక చచ్చిపోయింది. స్వాతంత్ర యుద్ధంలో యూదులకు అదైంది, డప్పు సుబ్బారావుకి ఇదైంది. ఇప్పుడు కూడా తెలంగాణలో అదే జరుగుతున్నది. ఇప్పుడైనా అదే కదా. కేసీఆర్ అదే చేసిండు. దొంగలకే సద్దులు మోసింది. తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళందరూ కేసీఆర్ పక్కన ఉన్నారు, తలసాని శ్రీనివాస్తో సహా. ఇప్పుడు మళ్ళా తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళంతా అదే కేసీఆర్ దగ్గర ఉన్న లంగలు దొంగలు లపంగలంతా కాంగ్రెస్లో ఉన్నారు. మొత్తం భూస్వాములు, అదే భూస్వాములు ఉన్నారు. మీకు ఇంకా ఖమ్మం జిల్లా వాళ్ళకి, వరంగల్ జిల్లా వాళ్ళకి ఇంకా అదే తెలుసు. అదే రజాకార్ పాలనే ఉంది. విష్ణు రామచంద్రారెడ్డి వారసులే ఇక్కడ ఉన్నారు మంత్రులుగా. తెలుగుదేశంలో వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్లో వాళ్ళే ఉన్నారు, టీఆర్ఎస్లో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్లో కూడా వాళ్ళే ఉన్నారు. దొడ్డు కొమరే వారసు ఉన్నారా? చాకలేనమ్మ వారసు ఉన్నారా? లేరు కదా. దొంగల రాజ్యమే ఉంది దేశంలో. ముందు మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, దేశంలో ప్రజాస్వామ్యం లేదు. దేశంలో లేదు, ఎక్కడ లేదు. ఉన్నదల్లా దెర్ ఇస్ నో డెమోక్రసీ. నేను ఎప్పుడు చెప్తుంటా, దేశంలో డెమోక్రసీ అని చెప్తుంటే అట్లా చెప్పేటోడు అటుపక్క అనుకుంటే నా శత్రువు అయితే వాడు బద్మాష్ కాడు. నా పక్కన కూర్చున్న మిత్రుడు చెప్తున్నట్టు బేకూఫ్ కాడు. డెమోక్రసీ లేదు దేశంలోది. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. ఎక్కడ పేదోడు ఎన్నికైతాడా, మంచోడు ఎన్నికైతాడా, ఒక దళితుడు ఎన్నికైతాడా, ఒక మేధావి ఎన్నికైతాడా, ఒక సమాజ సేవకుడు ఎన్నికైతాడా? ఎవరైతారు? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, దొంగల్ లంగల్ లఫంగల్ ఎన్నికైతారు. సియాసత్ అంటే హైదరాబాద్ చెప్తారు, సియాసత్ కమానే చోర్ బద్మాషోం కా బారాత్. దొంగలు దుర్మార్గుల ఊరేగింపది. అందుకనే వాళ్ళందరినీ ఏం చేయాలి? ఒక్కొక్కరిని చార్మినార్కి వెళ్ళి ఆడదేయాలి. అటువంటి వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం. అన్ని పార్టీలు అంతే, అన్ని పార్టీలు వాళ్ళే ఉంటారు కదా. మరి ఏం చేయాలి? అదే ఏంటంటే, నేను ఒక చిన్న కథ చెప్పి ఆపేస్తా. రామరావణ యుద్ధమైనాక హనుమంతుడు అనుకున్నట్టు నాకు అయోధ్యతో ఏం పని, రాముని పట్టాభిషేకం అయింది, నేను అడవులు పోయి తపస్సు చేసుకుంటుండు. రామ్ అనుకుంటా. 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది. ముసలోడు అయింది, చెట్టు ఎక్కలేకపోతుండు, పండుది కోయలేకపోతుండు, ఉపాసం ఉంటుండు, 2 రోజులు 3 రోజులు ఉపాసం. అప్పుడు ఎవరో పోయేటోళ్ళు చెప్పారట, అరే అది ఎందుకయ్యా నువ్వు అయోధ్యకు పోనట్టు. ఎందుకన్నారట? రాముని అడుక్కో. రాముని ఎట్లా అడుక్కుంటా? ఫ్రీడమ్ ఫైటర్స్కి పెన్షన్ ఇస్తుండే, పోయి అడుక్కున్నారట. అరే ఇది అట్లనా, మరి పోదా అని పోయినట్టు అయోధ్యకు. పోయేసరికి గేట్ దగ్గర ఆపినట. ఎవరు వాను అన్నారట. నేను హనుమంతుడు అంటే ఎవడు? ఆయన ఇంత పెద్ద యుద్ధం చేసినా పోరాడు. ఏం మాట్లాడుతున్నాను, ఎవరు నమ్ముతాడు, కోతి ముసలోని అన్న. నేను నిజంగానే అన్నారట. ఎందుకు పోతున్నా లోపలికంటే పెన్షన్ అడుక్కుంటా. పెన్షన్ మరి లంచమేది? లంచమే అన్న. రామరాజ్యం అంటే ఇదా అన్నట్టు. అవును ఇవ్వాలి. నా దగ్గర ఏముంది? ఏమి లేదన్నట్టు. ఒకటి చూసి అన్నట్టు, అరే ఈయన దగ్గర మంచి బొచ్చుంది, ఇది పెద్దగా ఉంటుంది కదా ఎంట్రుకలు, దీనికి మంచి గిరాకీ ఉంది, విగ్గులు చేస్తుంది అమెరికాలో, ఒరిజినల్ కదా ఇది, ఫైబర్ కాదు అని పీకంటారా. అవి మొత్తుకుంటే పీకేసారు, రక్తాలు గారిని మొత్తుకుంటాట. ఇక అంత అయిపోయినాక ఇవ్వబోను లోపలికి అన్నట.
ఇక సరే ఏదో లోపలికి పోనిస్తున్నారు కదా పెన్షన్ అని లోపలికి పోయినాడు. ఆఖరి కాడు పోయిండు. రాముడు సభకు కూడా తీసుకుపోయాడు. పోయినాక అక్కడ పోయినాక రాముడు వీళ్ళందరూ చూసి ఎవరు అన్నారట. రాముడు అన్నట్టు ఎవరు అని, హనుమంతుడు ఏదో అని బొచ్చులేదు ఎవడాను ఎవడు చెప్పిన నిజమే అన్నట. అక్కడ చూసినట అందరు పైన చూస్తే గతంలో రావణుడి దగ్గర లంక దహనం చేస్తున్నది పోయింది కదా. పోయినప్పుడు స్వస్తి అంటే నమస్కారం అని, స్వస్తి వాచకం శుభం కలుగాక అని. రావణాయ స్వస్తి అన్నవాళ్ళు రావణుని శుభల ఇక్కడ రాముని దగ్గర కూర్చొని రాఘవాయ స్వస్తి అంటున్నారట. అరే అంటే మళ్ళీ ఆ రాక్షసులే ఇక్కడ కూర్చున్నారు. మొత్తం రావణ సభ ఉన్న వాళ్ళందరూ అప్పుడు రావణాయ స్వస్తి అన్నోళ్ళే ఇప్పుడు ఇక్కడ కూర్చొని రాఘవాయ స్వస్తి అంటున్నారట. మళ్ళీ ఆ రాక్షసులే ఉన్నారు ఇక్కడంతా. అక్కడున్న రాక్షసులే ఇక్కడ ఉన్నారు, మంత్రులు అయినరు. హనుమంతుని మాత్రము నువ్వెవరంటే హనుమంతుడు అంటే వాళ్ళే మళ్ళా ఎవడైతే రావణాయ స్వాహ అన్నోళ్ళే వాళ్ళు, వీడు కోతిడు అబద్ధం చెప్తుండు, వీడు మోసగాడు, ఆయన జైలు వేయండి రా అన్నారట. వాడిని ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇది ఇంపర్సనేషన్ కేసును పెట్టి హనుమంతుని జైలు పెట్టినట. ఇప్పుడు తెలంగాణ యోధులకు కూడా అదే గతి. ఏమి లేదు మనం ఇప్పుడు చెప్పుకోవద్దు. ఇక్కడ మేము విఠల్ నువ్వు చెప్పుకోకు, మనకు జైలు పెడతారు. ఆ ప్రభుత్వం కూడా పెట్టేది, ఈ ప్రభుత్వం కూడా పెడుతుంది, పుట్టిన కూడా పెడుతుంది. మనం చెప్పుకోవద్దు. ఇప్పుడు మేము తెలంగాణ కోసం 95, 96 నుంచి పోరాటం చేస్తాం. ఏం చేసారు? బెల్లెల్తని చంపారు కదా. బెల్లెల్త పేరు చెప్తుందా ఈ ప్రభుత్వం? ఆ ప్రభుత్వం చెప్పిందా, ఈ ప్రభుత్వం చెప్పిందా? లేదు, చెప్పలేదు. బెల్లెల్త చెప్పరు. ఒక్క 18 మందిని భువనగిరి చంపింది, 18 మందిని ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, శ్రీరాములు యాదవ్, ఎంతమంది 18 మందిని చంపిరి. మారోజు వీళ్ళని పేరు చెప్తారా ఎప్పుడన్నా? ఎవరు చెప్పరు. తెలుసు ఆయనకు ముందు వాళ్ళ పేరు చెప్పమనండి వీళ్ళను. మా సంగతి తర్వాత విషయం. బలైన వాళ్ళు కదా వాళ్ళు, వాళ్ళ పేరు చెప్పాను. నీ పాడు ముఖాన్ని తెలుసా? నువ్వు ఎక్కడున్నావు అప్పుడు? కేసీఆర్ ఎక్కడుండు? తెలంగాణ ఉద్యమం 95, 96 మొదలుపెట్టినప్పుడు బెల్లెల్తని చంపినప్పుడు ఎక్కడుండు? అప్పుడు చంద్రబాబు నాయుడు పాదాలు పిసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడే చంపింది. చంద్రబాబు నాయుడు మాధవరెడ్డి చంపింది. వాళ్ళ పాదాలు పిసుకుంటున్నాడు. వాళ్ళ బూట్లు నాక్కుంటాడు. పృథ్వీరాజ్ భాషలు చెప్పాలంటే బూట్లు నాక్కుంటున్నాడు. ఆ తర్వాత మొట్టమొదటి 95, 96 కాదు, ఆ తర్వాత సంగతి నేను చెప్పేది. 95, 96 సంగతి చెప్తున్నాను. కోనపురి రాములు, కోనపురి సాములు తర్వాత. నయంను సృష్టించింది ఎవడు? చంద్రబాబు నాయుడు, మాధవరెడ్డి కదా. అందుకే కదా మాధవరెడ్డిని బాంబు పెట్టారు కదా. వాడిని చంపాల్సింది కదా. దొంగలు కదా, అందరు దొంగలే. మాధవరెడ్డి దొంగ లపంగా వాడు చేసారు. మళ్ళీ నయంను పట్టించిండు వీడు కేసీఆర్. మళ్ళీ అదే నయంతో కోనపురి రాములు, కోనపురి సాంబశివుని చంపించారు. అంటే చంద్రబాబు నాయుడు సృష్టించిన నయంనే ఈయన వాడుకున్నాడు. అయిపోయింది, అయిపోయింది, ముగిస్తున్నాం. 2 ముక్కలు. వాడినే వీడు సృష్టించాడు. నయం శిక్షలైనయా? లేదు. ఆఖరికి ఆకుల భూమయ్య అంత నిజాయితీగా పోరాటం చేసిండు కదా. జనసభలు ఉండే కదా. కిరణ్ కుమార్ రెడ్డి గుద్ది చంపించిండు. ఇక్కడ నేను నల్లకుంటలనే. కిరణ్ కుమార్ రెడ్డి అంటోడే దొంగోడు వాడు ఇప్పుడు బీజేపీలో చేరిండు. బీజేపీని కూడా అడగాలి, పట్ట కొట్టుకుంటూ అడగాలి. వాడు ఎందుకు చేరిండ్రా కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద అంటే తండాల వాడిని పట్టుకొని గుద్దిండు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. 5 గంటలైనా పోలీసు వాడు రాలేదు. మనం పట్టుకొని రా డ్రైవర్ను పట్టుకోలేదు కదా. పట్టుకోలేదు, పోలీసు వాడు రాలేదు. ఏమైంది కథ కదా ఇదంతా? మా అందరం పోతే మాడికి ఏం కాలే. అంటే మళ్ళీ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా దొంగలే ఉన్నారు. దొంగల రాజ్యం ఉన్నది. అందరు కలిసే ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే కూడా వీళ్ళు WWF యుద్ధం, అది వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్, గుద్దుకున్నట్టే ఉంటుంది. ఏముండదు. గల్లీలో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట, అందరు కలిసే ఉంటారు. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళందరినీ కట్టగట్టి అందరు తీసుకొని పోయి కట్టగట్టి మూసినది మురికాలు వేసి తొక్కాలి. అప్పటిదాకా మన కసి తీరదు. అందరు దొంగలే కదా, కలిసే ఉన్నారు కదా. అందరూ తోకలు ఈకలు అన్నీ ఒకటే, వాళ్ళవి మూతులు ఒకటే, తోకలు ఒకటే, అన్నీ ఒకటే. అందరు ఏముంటాయి? లంకలు ఏముంటాయి? అన్ని కోతులే ఉంటాయి కదా. అడవిలు ఏముంటాయి? అన్ని పుల్లే ఉంటాయి కదా. పులి శాకాహారి ఉంటుంది ఎక్కడన్నా. రాజకీయ నాయకుడు నీతివంతుడురా చూపించండి. ఒక నీతివంతుడు రాజకీయ నాయకుని, ఒక శాకాహారి పులిని చూపిస్తే ఈ పలానా రాజకీయ నాయకుడు నీతివంతుడని నమ్ముతాను నేను. పులి ఉంటుంది ఎక్కడన్నా? శాకాహారి గడ్డి తినే పులి ఉంటుంది ఎక్కడన్నా? ఉండదు కదా. అందుకనే రాజకీయ నాయకుడు ఎవ్వడు నీతిమంతుడు ఉన్నాడు. ఏ పార్టీలో అయినా సరే ఆఖరికి మన కులపొడిపోయినా దొంగనే ఉంటాడు. మా కులపోనికి పదవి ఇవ్వని చెప్తే కూడా మూర్ఖత్వం అది. వాడు మహేష్ కుమార్ గౌడే కదా అక్కడ కూర్చున్నది. ఎందుకురా మీకు తొందర? నేను కింద అడిగినా, మీకు ఎందుకురా తొందర? వీళ్ళందరూ దొంగలందరూ చేర్చుకున్నావు. ఎవరిని చేర్చుకున్నాడు? తెలంగాణ అంటే కొట్టినోడిని. ఎవరు? పిల్లలంతా ఆత్మహత్య. మనం జరిగింది అదే కదా. పిల్లలందరూ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? కమిషనర్గా ఉన్నది ఎవడు? మహేందర్ రెడ్డి. వాడే కొట్టే తన్నే చేస్తేనే కదా ఆత్మహత్యలు జరిగినాయి. ఎన్కౌంటర్లు చేసింది వాడే కదా. వాడిని తీసుకొచ్చి వాడు అప్పుడు జయించిందేమో రాజశేఖర రెడ్డి జయించింది, కిరణ్ కుమార్ రెడ్డి జయించింది. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాడిని పెద్దపీట వేసి డీజీపీ చేసింది కేసీఆర్.
వాడు సరిపోయిండు, వాడు అన్ని దొంగ పనులు చేయించాడు కేసీఆర్ తోటి, అన్ని ఫోన్ ట్యాపింగ్ కూడా వాడే చెప్పించాడు. చిన్నోళ్ళని మురుకులు తిన్నోళ్ళని పట్టుకుంటున్నారు, అసలు అన్ని గులాబ్ జాములు గుడుక్కున మిగిలిన పట్టుకుంటారు. గులాబ్ జాములు మింగింది వాడు, చేయించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వాడు. వాడిని చేసిరా వాడు చేయలేదు. ఇప్పుడు వీడు తీసుకొచ్చి ఏం చేసిండు రేవంత్ రెడ్డి, వెంటనే రిటైర్ అయిన తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేస్తావా? అందరు కలిసే ఉన్నారు కదా, మొత్తం కలిసే ఉన్నారు కదా, తెలిసిపోతుంది మహేందర్ రెడ్డిని. 1,00,000 కోట్లు కూడా కావచ్చు దొంగాడు వాడు వీడందరూ దొంగలే. రాజకీయ నాయకులు దొంగలు లంగలు లఫంగలు ఉంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా దొంగ లంగా లఫంగా, మనం అందరంతే. కేసీఆర్ ఎంతనో రేవంత్ రెడ్డి అంతా, ఏం అనుమానం లేదు. అది మనం గట్టిగా ధైర్యంగా చెప్తాం. అందరు దొంగలే, ఎవడు చిన్న కాదు పెద్దగా, అందరు పెద్దనే. అధికారం వచ్చినాక అందరు పెద్దనే అవుతారు. ఏది లేదు, చిన్నది లేదు, పెద్ద దొంగలే, అందరు ఒకటే. అధికారం ఎక్కినాక దొంగనే, అందరు కలిసే ఉంటారు, అందరు పంచుకుంటారు, సంపద అంతా పంచుకుంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే అందరు దొంగలే. మరి ఏమైంది? అదే దానం నాగేందర్, అదే రంజిత్ రెడ్డి, వాళ్ళే కదా ఇప్పుడు ఉన్నదంతా. వీడియో కాదు, అందరు దొంగలు వాళ్ళే ఉన్నారు. నేను అడిగిన ఇది ఎందుకు రా దొంగ అని అడిగిన. కింద తప్పన్నాను తల కొట్టుకున్నాడు మహేష్ కుమార్ గౌడ్. మొన్న మీటింగ్లో కొట్టుకొని నేను ఏమంటుండో వినలేదు, పైకి పోయి నేను జనంలో కూర్చున్నా. ఆ దొంగలు ఉంటే పక్కన ఉండొద్దని నేను కిందున్నా. పోయినాక అక్కడి నుంచి నా మీద కామెంట్ చేస్తున్నాడు. అదే కదా గొడవ. నేను ఆ పత్రికలు కూడా సరిగ్గా రాయరు, నేను లాక్కున్నాను. నువ్వు వచ్చి నా మీద కామెంట్ చేస్తావు అక్కడి నుంచి, నువ్వు ఎవడికి రాడు, ఎంత టోని నువ్వు. వాడు ద్రోహి అంటే, గౌడులకు ద్రోహి అంటే ఎవడంటే మహేష్ కుమార్ గౌడే. గౌడులందరూ కలిసి వాళ్ళని చెప్పుతో కొట్టాలి, రాళ్లతో కొట్టాలి. ఎమ్మెల్సీ కాగానే అయిపోయింది అని నువ్వు దొంగ. అంతకుముందు ఏమంటుండే గాంధీ భవన్లో కూర్చొని నాతోటి, మీది ఏందన్నా అంటే, మాది ఏం పార్టీ అన్నా, RRR పార్టీ, RRR సినిమా అంటే ఏముంటుందన్నా మా పార్టీలో అందరూ రెడ్డి 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 అని చెప్పినోడు. ఇప్పుడు వాడు పదవి ఇయ్యంగానే అమ్ముడు పోయిండు. అది నా కామెంట్ చేసినందుకు నేను మాట్లాడుతుంటే అప్పుడు గొడవ, వాడు మైక్ వేయడు, వాడు పోలీసు వాళ్ళు వచ్చి నన్ను తరిమేస్తారు. ఇది తెలంగాణ. అందుకనే రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదు, మహేష్ కుమార్ గౌడ్ని వదిలిపెట్టేది లేదు. వీళ్ళందరూ కలిసే ఉన్నారు. కేసీఆర్ మూతులను ఆక్కుంటున్నారు. వీళ్ళు అందరు కలిసి రాత్రిపూట కూర్చుంటారు. కేసీఆర్ను ఇండ్లెంత దానం నాగేందర్ గారు అదే చేసారు. వాళ్ళందరూ దొంగలే కదా. ఇప్పుడు ఆమె తెలంగాణ అంటే కొట్టినామనే కదా మంత్రి. కొండా సురేఖ కాల్చినామే, ఆమె ఇక్కడ మంత్రి కదా. పొంగులేటి మంత్రి కదా. ఒక్కడిని చూపించండి, అందరూ తెలంగాణ ద్రోహులే మన దగ్గర మంత్రులు ఉన్నారు రేవంత్ రెడ్డి దగ్గర, ఒక్కడు కాదు. అదే రేవంత్ రెడ్డి తిరిగినోడే, తుపాకులు పట్టుకొని తిరిగినోడే, అందరు దొంగలే. అందుకని మనం ఏం చేయాలంటే, క్లెప్టోక్రసీ ఉన్న దేశంలో తెలంగాణలో ఉన్నది. ముందు తెలంగాణ నుంచి మొదలు పెడదాం, దేశమంతా పరిష్కారం చేద్దాం, దేశమంతా తుడిచిపారేద్దాం. యాసిడ్ పోసి ఒక్కొక్కరిని యాసిడ్ పోసి కడగాలి, మామూలు కాదు. అందుకనే దానికి ఏం తీర్మానం చేయాలి, ఎటువంటి దృఢదీక్ష కావాలి, ఎటువంటి సైన్యం కావాలి, ఎటువంటి దృఢ సంకల్పం కావాలి, అది చంద్రకుమార్ గారు చెప్తారు మనకు. అందరం కూర్చొని చర్చిద్దాము, ఒక సైన్యం తయారు చేద్దాం. ఆ సైన్యము అది తెలంగాణ ఏం పెద్ద కష్టం కాదు. నిజాయితీగా ఉండే పార్టీ ఉండాలి, నిజాయితీగా, దానికి చిత్తశుద్ధి ఉండాలి, సమిష్టి నిర్ణయాలు ఉండాలి, వ్యక్తిగత నిర్ణయాలు కాదు. సమిష్టి నిర్ణయాలు, సమిష్టి ఆచరణ, వ్యక్తిగత బాధ్యత, అట్లా ఉండి చేసేటట్టుంటే ఒక మేనిఫెస్టో రాసుకోవాలి, కాన్స్టిట్యూషన్ కూడా రాసుకోవాలి. ఈ మేనిఫెస్టో అమలు చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్కి పోతే హౌ డూ యూ ఎన్ష్యూర్ ఇంటర్నల్ డెమోక్రసీ ఇన్ యువర్ పార్టీ అని అడుగుతుంది. మరి ఏ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉందా? ఏ పార్టీ లేదు. మరి ఎలక్షన్ కమిషన్ కళ్ళు లేవా, పండ్లు లేవా, కూరలు లేవా, ఏమి లేవు. ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి మేనిఫెస్టో కాన్స్టిట్యూషన్ చూపిద్దాం. పార్టీలు ఏం చేస్తున్నారు మీరు, ఎలక్షన్ కమిషన్ అడగాలి. హైదరాబాద్లో వాళ్ళ పార్టీ ఆఫీసులకు పోయి మేనిఫెస్టో చెప్పి ఒక్కటైనా అమలు చేసినారా మీరు అడగాలి. అట్లా అన్ని పార్టీల దగ్గర పోయి వాని పార్టీ ఆఫీస్ దగ్గర పోయి తగలబెడదాం. వాడు రాణిస్తాడా లేదా వేరే విషయం. మీ మేనిఫెస్టో ఏంది? ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఇక్కడ CEO దగ్గర ఉంటే నీ కళ్ళు ఉన్నాయరా, అరే నువ్వు ఏ వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే వాడిని మూతరాకుంటుంటావు కదా అని CEO దగ్గర అడుగుదాం. ఏదిరా ఇంటర్ డెమోక్రసీ పార్టీలోని సమిష్టి నిర్ణయాలు ఏదిరా అని. అట్లా ప్రజల్ని చైతన్యవంతం చేసి తద్వారా ఒక నూతన రాజకీయ సంస్కృతి, ప్రజల సంస్కృతి అట్లా తీసుకొచ్చినట్టుగా, యువకులను తీసుకొచ్చినట్టుగా యువకులు ఉండాలి. చంద్రకుమార్ గారిది నాది వయసు అయిపోయింది, కానీ మేము మీకు గైడ్ చేస్తుంటాము. మీరందరూ తుపాకులు పట్టుకొని ఉండాలి. మేము ఎంటుంటాం, తుపాకులు పట్టుకొని ఉంటే మేము ఎంటుంటాము. మీ రథం అయితే సారథ్యం అయితే మేము చేస్తాం. ఆ సారథ్యం చేద్దాము. దీనికి 4 రకాల సారథులు కావాలి. చంద్రకుమార్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా సారథిగా ఉండాలి. 4 రకాల సారథులు ఉంటారు. శల్యుడు ఒకసారి, శల్య సారథ్యం వద్దు మనకు, శకుని సారథ్యం వద్దు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలిసిద్దరు. అర్జున సారథ్యం ఏమో ప్రాణాపాయం కాపాడుతుంది తప్ప గెలిపించదు. కృష్ణ సారథ్యం ఉండాలి, కృష్ణుడు ఒక్కడే గెలిపిస్తాడు. కృష్ణ సారథ్యం చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళు తీసుకుంటే మేమంతా ఆయుధాలు కూడా పడతాం. అందరం కలిసి ఆయుధాలు పడదాం, గురి చూద్దాం, ఒక్కొక్కరి మస్తిష్కం పగలగొడదాం.